నమస్తే, వెల్కమ్ టు ఆంధ్రప్రభ. నేను మీ శ్రావణి. రాబోయే ఎన్నికలలో ఏపీలో టీడీపీ జనసేన కూటమిదే విజయమన్నారు రాజకీయ విశ్లేషకుడు ప్రశాంత్ కిషోర్. ఆయన చేసిన కమెంట్స్ ఇప్పుడు రాజకీయాల్లో అలజడి సృష్టిస్తున్నాయి. ముఖ్యంగా వైసీపీ శ్రేణులు నేతలు ఉక్కిరిబిక్కిరవుతున్నారు. పీకే చెప్పిన ఐడియాలజీ ప్రచారంతో 2019లో వైసీపీ విజయం సాధించింది. ఇక ఈసారి ప్రశాంత్ ఇండైరెక్ట్ గా టీడీపీకి పనిచేస్తున్నారు. రాజకీయ వర్గాలలో ప్రశాంత్ కిషోర్ ను బాగా నమ్ముతారు. ఎన్నికల వ్యూహాలు రచించడంలో ఆయన దిట్ట. ఎన్నికలు వస్తున్నాయంటే చాలు నేతల చూపంతా ఆయన వైపే. ఆయన ఎవరి పక్షం ఉంటారో విజయం వారిదే. ఇప్పటికే జరిగిన పలు రాష్ట్రాల ఎన్నికల ఫలితాలే అందుకు నిదర్శనం. ఆయనను నమ్మిన వారంతా గెలుపు బాటలో పయనించారు. మొత్తంగా ఆయన చెప్పిందే వేదమని ఒక్క మాటలో చెప్పవచ్చు. అలాంటి ప్రశాంత్ ఇప్పుడు టీడీపీ గెలవబోతుందని చెప్పేసరికి వైసీపీ శ్రేణుల్లో భయం పట్టుకుంది. 2019 ఎన్నికలలో వైసీపీకి పనిచేసిన ప్రశాంత్ కిషోర్ ఇటీవల టీడీపీ అధినేత చంద్రబాబును కలిశారు. దీంతో పీకే టీడీపీ తరపున పనిచేస్తున్నారని ప్రచారం జరిగింది. కానీ ఇందులో వాస్తవం లేదని, ఆయనే మర్యాద పూర్వకంగానే కలిశారని తెలిసింది. చంద్రబాబుకు తనకు సన్నిహితుడైన ముఖ్యమైన ఒక ప్రముఖ నాయకుడు కోరడంతోనే తాను విజయవాడ వెళ్లానని ప్రశాంత్ కిషోర్ స్పష్టం చేశారు. చంద్రబాబును కలిసే అంశం చాలా రోజులుగా పెండింగ్ లో ఉందని, తన మిత్రుడు చంద్రబాబును కలవాలని కోరడంతో విజయవాడ వెళ్లినట్లు ప్రశాంత్ కిషోర్ అప్పట్లో చెప్పారు. ప్రశాంత్ కిషోర్ వ్యాఖ్యలపై ఏపీ మంత్రులు తీవ్రంగా మండిపడుతున్నారు. బీహార్లో రాజకీయాల పార్టీ పెట్టి వివిధ పార్టీలకు పొలిటికల్ అనాలిసిస్ట్ గా పనిచేస్తున్న ప్రశాంత్ కిషోర్ కు ఏపీ రాజకీయాలతో సంబంధం ఏంటని ప్రశ్నిస్తున్నారు. మంత్రి అంబాటి కూడా పీకే కమెంట్స్ కు కౌంటర్ ఇచ్చారు. గతంలో లగడపాటి కూడా ఏపీ ఎన్నికల ఫలితాలపై జోస్యం చెప్పారని, ఇప్పుడు లగడపాటి రాజగోపాల్ రాజకీయ సన్యాసం తీసుకున్నారన్నారు. ఇప్పుడు ప్రశాంత్ కిషోర్ కూడా ఏపీ ఎన్నికల ఫలితాలపై తప్పుడు జోస్యం చెప్పి సన్యాసానికి సిద్ధంగా ఉన్నారంటూ అంబాటి రాంబాబు ట్వీట్ చేశారు. ఇప్పటికే జగన్ తీసుకుంటున్న నిర్ణయాలు వైసీపీలో అల్జడి సృష్టిస్తున్నాయి. పీకే కమెంట్స్ సోషల్ మీడియాలో వైరల్ కావడంతో వైసీపీ శ్రేణుల్లో ఆందోళన నెలకొంది. సర్వేలన్నీ వైసీపీకి అనుకూలంగా ఉన్నాయని, జగన్ ప్రభుత్వమే వస్తుందని, పీకే కమెంట్స్ ను నమ్మవద్దని సూచించారు.